నిఖిల్ సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కార్తికేయ 3. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 18 పేజెస్. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఈ 18 పేజెస్ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కార్తికేయ 2. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ మూవీస్ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి ఈ మూవీతో నిఖిల్ సిద్ధార్థ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. కార్తికేయ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది కార్తిక్ ఘట్టమనేని. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇంకా టీజీ విశ్వప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. కార్తికేయ 3 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. అయితే అనుపమ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ టిల్లు 2. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ టిల్లు 2 మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు అనుపమ గారు. చూడాలి ఈ మూవీతో కూడా అనుపమ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కార్తికేయ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ కార్తికేయ 2 కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత ఉంటుంది. ఇంకా ఈ మూవీని 2025 డిసెంబర్ లోపు రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక కార్తికేయ 2 కన్నా చాలా పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ కార్తికేయ 3 మూవీతో ఇంకొకసారి నిఖిల్ సిద్ధార్థ గారికి అలానే అనుపమ గారికి చాలా పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.